హాయ్ అండి అందరికీ. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదైతే నోరూరిపోయే పచ్చి చింతకాయల పచ్చడి అండి. ఈ పచ్చి చింతకాయల పచ్చడి వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ చింతకాయల పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా నీళ్లు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఒక్కొక్క కాయని తీసుకొని కడుక్కోవాలి. అప్పుడే దాని మీద ఉండే డస్ట్ అంతా నీట్గా పోతుంది. ఇలా కడుక్కోవాలి బాగా. తర్వాత ఈ చింతకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే తగినన్ని పచ్చిమిర్చిని కూడా తీసుకొని ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలుగా చేసుకోకుంటే పచ్చిమిర్చి వేలుతాయి, అందుకని ఇలా ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి ముందుగా పచ్చిమిర్చిని కాస్తంత వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత పచ్చి చింతకాయలను కూడా వేసుకొని వేయించుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు వద్దు అనుకునే వాళ్ళు పల్లీలను కూడా వేసుకొని వేసుకోవచ్చు. పల్లీలు వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా మెత్తగా వేయించుకోవాలి. చింతకాయలు ఇలా మెత్తగా అవ్వాలి. తర్వాత ఈ వేయించుకున్న వాటిని మిక్సీ గిన్నెలకు వేసుకొని అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నూనెనైతే కాస్తంత ఎక్కువే వేసుకోవాలి. ఈ పచ్చడికి నూనె ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఈ నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మినపప్పు, అలాగే శనగపప్పు, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిని కూడా ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లిని కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే కాస్తంత జీలకర్రని, అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని, అలాగే ఇంగువను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఈ పోపును మొత్తం పచ్చళ్ళలోకి వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే పచ్చి చింతకాయ రోటి పచ్చడి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.